అది అది మామూలు విషయం కాదు. ఇకపోతే ఊరికే సరదాగా అంటే వేరే వాళ్ళని అయితే మీ జర్నీ ఏంటి, మీ నెక్స్ట్ ఏంటని అడగచ్చు. కానీ కళ్ళ ముందు వికీపీడియా ఓపెన్ చేస్తే అదేదో సినిమాలో అంటారులే, వాడి గురించి చదువుదా అంటే 100 పేజీలు ఉందని అంత ఉంది భయ్య. అంటే అంతమంది జనాలతోని మీరు ఫస్ట్ కొలాబరేషన్ అయిన తీరు మాత్రం నిజంగా సూపర్. నాకు ముఖ్యంగా రాజమౌళి గారితో ఆయన మొదటి సినిమా నుంచి మీ జర్నీ ఉంది అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అండి. ఈరోజు రాజమౌళి గారు ఎక్కడ ఉన్నదాన్ని బట్టి ఆలోచిస్తే నిజంగా నాకు గర్వంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఎక్కడో నేను ఒక 4-5 సినిమాలు చేశాను చూసారా, చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ నాకు. ఎందుకంటే శాంతినివాసం చేస్తున్నప్పుడు తెలుసు నాకు పార్టీ యాడ్స్ ఆల్మోస్ట్ జరుగుతున్న టైంలో పార్టీ శాంతినివాసం సైమల్టేనియస్గా జరుగుతుంది ఆ రోజు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎక్కడ స్పీల్బర్గ్లు, జేమ్స్ క్యామరూన్స్ ఇంటర్వ్యూస్ జూముల్లో మాట్లాడుతున్నారు ఆయన. దట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అండి. నిజంగా నాకు కూడా నేను ఒక దగ్గర రాశాను, హిస్టరీని అనేది మనం ఎక్కడో చదువుతాం కానీ మన కళ్ళ ముందే ఒక హిస్టరీ జరిగిపోయింది, అది రాజమౌళి హిస్టరీ. ఏం లేదండి, అంటే మనం కళలు చాలా గొప్పగా కనొచ్చు సినిమాలన్నీ, అంటే సినిమానే కళా ప్రపంచం అంటారు కదా, అలాంటి దాంట్లో ఆ కళలు కూడా ఆ రేంజ్లో డ్రీమ్స్ పెద్ద చేసే ఆయన. డ్రీమ్స్ బిగ్ అని డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్ లాగా ఎక్కడ బాహుబలి మొత్తం మనం చూసే విధానమే మారిపోయింది. వీఆర్ గోయింగ్ ప్లేసెస్, మార్కెట్ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం. ఈరోజు మేము సౌత్ వెళ్ళినా, మేము రకరకాల తమిళ్ చేసినా వచ్చే రెస్పెక్ట్ కానీ అది కానీ కేవలం వన్ మ్యాన్ అండి, మిస్టర్ రాజమౌళి. ఇట్స్ లైక్ బిఫోర్ రాజమౌళి అండ్ ఆఫ్టర్ రాజమౌళి అంతే. అదే అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న పుష్ప సినిమాని యాక్చువల్లీ తీసింది తెలుగులో రిలీజ్ చేయడానికి బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు. ఆయన ఖచ్చితంగా మీరు వెళ్ళి బాలీవుడ్కి వెళ్ళి మాట్లాడండి, డెఫినెట్గా మీకు మంచి మార్కెట్ ఉంటుందని క్రియేట్ చేసి వాళ్ళ మైండ్లోకి ఒకటి కొత్త దాన్ని తీసుకొచ్చింది కూడా రాజమౌళి గారే. మీరు నమ్మరండి, ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. సంథింగ్ అంటే నన్ను అండి అనొద్దు ఫస్ట్. అది అంటే అదేలే భయ్య. ఏమైందంటే పుష్ప డబ్బింగ్ చెప్తున్నాను అన్నపూర్ణలోనే, పైన RRR వర్కే జరుగుతుంది అప్పుడు, అంతే. రాజమౌళి గారు ఉన్నాయంటే నేను పైకి వెళ్ళేసి కలవడానికి వెళ్ళాను పైకి. ఆయన ఆ రోజు కూడా ఇది హిందీలో రిలీజ్ చేస్తున్నా అడుగుతున్నాడు భయ్య. ఆయన పైన RRR వర్క్ జరుగుతా ఆయన ఇంకా గుర్తు నాకు చాలా గొప్పగా అనిపించింది అది. ఒక RRR లాంటి సినిమా, అంత పెద్ద డైరెక్టరు, ఇది హిందీలో చేస్తున్నారా, డబ్బింగ్ జరుగుతుందని అడుగుతున్నారు. అంటే రీకన్ఫర్మింగ్ ఇట్, హిందీలో డబ్బింగ్ చేస్తున్నారంటే నేను జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతున్నాయని చెప్పాను. చెప్తున్నా మనిషి చూడండి అసలు అట్లా ఎంత జాగ్రత్త, పక్క సినిమా గురించి కూడా అంత ఇదిగా అడగటం అనేది రేరిటీ అను ఒక గొప్పగా పెద్దగా పెరగటం. దానిలో నేనొక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అంత టాలెంట్ ఉందని నమ్మే వ్యక్తి. అవునండి. మీకు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చెప్తాను, హీరోస్ ఆఫ్ కోర్స్ పెద్దలతో చేసేది, హ్యూజ్ విలన్స్ అండి. ఫస్ట్ తీసుకుంటే శ్రవణ్, సుప్రీత్, అవును, ప్రభాకర్, అవును, నేను, భిక్షు యాదవ్, యు నేమ్ ఇట్, అందరూ కూడా ఒక సర్టన్ అంటే ఒక ప్రామిసెడ్ నోట్లో రాసి ఇచ్చారు, తీసుకోండి మీ లైఫ్ ఇది. అంటే అచీవ్మెంట్స్ కింద చూస్తే ప్రాబబ్లీ హీరోలందరూ చేశారు, కానీ విలన్స్ ఎంతమంది ఇంట్రడ్యూస్ చేశారు, అందరూ బెస్ట్ విలన్స్ అండి వాళ్ళ ఫేజ్ లో. అంటే ఆ పర్టికులర్ యాక్చువల్లీ పేరు వచ్చింది అదే ప్రదీప్ రావత్ అనే అతనికి నాకు పెద్ద నటన రాదు అనే ఒక మైండ్ సెట్ లో ఉన్నాడే, నువ్వు రా నీ మీసాలు బాగున్నాయి అని చెప్పి. అవునండి, ఇంకా అసలు ఒకసారి ఫిక్స్ అయితే ఇంకా అది ఆయన చేయించుకుంటారుగా. అదే అలాగే మీరు చెప్పటం సరే, మీరు బాడీలు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ప్రభాకర్ కానీ, మీరు కానీ, సుప్రీత్ కానీ ఇలా చూడగానే భయపడిపోయేటట్టు ఉంటుంది. కానీ నాగినీడు లాంటి నాగినీడి గారి ఆయన ఊహించుండరు, నేనే అంత పెద్ద రోల్ చేయగలనే విషయం ఆయనకి తెలియదు. చూడండి నాగినీడి గారు, నేమ్ ఇట్, మీరు అందరికీ ఒక స్టాంప్ వేసి వదిలేశారు, ఆయన చాలా మంది వదిలేశారు. ఒక టైం తర్వాత ఇంకా ఆయన ఎప్పుడైతే ఈగా అటువైపు నుంచి వెళ్ళిపోయారో ఆయన మైండ్ సెట్ మారిపోయి తెలుగు వాళ్ళకి కొంచెం తగ్గించారేమో. అంటే అండి ఇప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ గ్లోబల్ అయిపోయిందండి. మార్కెట్ రీచ్ అవ్వాలంటే అసలు అందులో మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉందండి మహేష్ గారి ఫిలిం, ఇట్స్ గ్లోబల్. మీకు లాస్ట్ RRR మీకు హాలీవుడ్లో వచ్చిన థియేటర్ రియాక్షన్స్ చూస్తే మనకన్నా ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ థియేటర్ రియాక్షన్స్ చూసుంటారు మీరు. అయ్యో బాబోయ్, అన్బిలీవబుల్ రియాక్షన్. జపాన్లో ఏంటి, అమెరికాలో ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే రాజమౌళి గారు టేస్ట్ అందించారు. జస్ట్ బిగినింగ్ ఇది. నెక్స్ట్ టైం మనం చూస్తాం US థియేటర్స్ లో ఎక్కడో పేపర్లు వేస్తారు, మన కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ రకంగా ఎంజాయ్ చేస్తారు. చాలా నియర్ ఫ్యూచర్ లో ఉంది. మన పేపర్లు వేయలేదు అంతే, ఆల్మోస్ట్ విజిల్స్ క్లాప్స్ అన్ని కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇంకా అవి కూడా చూస్తాం. సో ఇంత మార్కెట్ అయిపోయేటప్పటికి హ్యాస్ టు పిక్ కదండి, అక్కడ ఇక్కడ పిక్ చేయాలి కదా, అన్ని చోట్ల నుంచి బ్యాలెన్స్ చేయాలి కానీ. సో ఆ విధంగా అంతే తప్పితే అంటే మీలాంటి వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు ఎవరన్నా జర్నీ చేస్తే
అరే నన్ను ఎక్కడైనా పిలుస్తారేమో అనే ఒక చిన్న ఉంటుంది. అంటే మీకు ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉంటుందా? అయ్యో ఎందుకు ఉండదండి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేయకూడదని ఎవరు అనుకుంటారు? ఉంటుంది. కాకపోతే మేము తెలుసు కదండి ఆయనకి, సంథింగ్ రియల్లీ కమ్స్ అప్, ఏదైనా మంచిది అని వస్తే మటుకు డెఫినెట్గా పిలుస్తారు భయ్. అందులో నాకు ఏమాత్రం అనుమానం లేదు. అదే ఆయనకి కావాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా పెట్టుకుంటారు, అలా తీసుకొచ్చేస్తారు. డౌటే లేదు అందులో, డౌట్. అది ఎవరైనా సరే అది చిన్న క్యారెక్టర్ క్యారెక్టర్ లేదు, ఏదైనా నిజంగా ఒక క్లోజప్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక సీన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ అయ్యి ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ పలానా చెయ్యాలి అంటే మటుకు ఖచ్చితంగా ఆయన పిలుస్తారని నాకు 100% నమ్మకం ఉంది, నాకు తెలుసు కూడా. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 టైం నుంచి భయ్య మధ్యలో మీరు లాస్ట్ సినిమా ఆయనది చేసింది నాకు తెలిసి విక్రమార్కుడు లాస్ట్. అంటే వరుసగా చేశారు. ఛత్రపతి, విక్రమార్కుడు, సై వరుసగా, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, 5 సినిమాలు చేశారు అంతే కదా? సింహాద్రి ఒకటి చేయలేదు. సింహాద్రి చేయలేదు. ఓకే, సింహాద్రి ఒకటే లేదు, మిగతా అన్ని చేశారు. అదే అసలు ఆ జర్నీలో నుంచి ఎవరికి తెలియని రాజమౌళి గురించి మీరు ఏదైనా చెప్పగలరా? నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంటే లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఆ టైంలో సై షూటింగ్ జరుగుతుంది. ఓకే, అంటే మా ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్. ఒక సీన్ తీసేశారు ఆల్రెడీ, 2 రోజులు షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళాలి. ఓకే, క్లైమాక్స్ అంతా తీయాలి. మ్యాచ్ ఏంటంటే దగ్గర మన పోలీస్ అకాడమీలో ట్రైనింగ్, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, ఒక 30 days పాటు చేసాం. ట్రైన్ అయ్యాం, ప్రాపర్ ట్రైనింగ్. ఇరానియన్ కోచ్ వచ్చాడు, ఇరాన్ నుంచి కోచ్ వచ్చారు, మేము ప్రాక్టీస్ చేసాం, అంతా అయిపోయింది. నాకు ఇంకో ఫిలిం పెద్దబాబు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. జగత్ బాబు గారి పెద్దబాబు షూటింగ్ జరుగుతుంది, క్లైమాక్స్ జరుగుతుంది. అక్కడ కోట గారు, సుహాసిని గారు అందరూ ఉన్నారు. అంటే మొత్తం ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఆ రోజు. నేను దాని ముందు రోజు నెక్స్ట్ డేటు రెండింటికి క్లాష్, ఏది సైకిను దీనికి, అంటే పెద్దబాబుకి క్లాష్ అయితే ముందు రోజు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజమౌళి గారు కొంచెం అది క్లైమాక్స్ ఉందండి, అది చూసుకొని వచ్చేస్తాను, ఒకటే రోజు చేసి అయిపోతుంది, మన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం ఒక రోజు ఇవ్వండి అంటే ఆయన ఎందుకో పర్టికులర్గా లేదజయ్ నువ్వు నా షూటింగ్కి రా అన్నారు. నేనేమనుకున్నా, నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను అనమాట, నేను కన్విన్స్ చేసుకోవచ్చు, నేను అయిపోతుంది చేసుకోవచ్చు అని వెళ్ళాను. నేనేం చేశాను, రాత్రి ఏదో ఆలోచించి క్లైమాక్స్ కదని చెప్పి అటు వెళ్ళిపోయాను. ఇటు వెళ్ళలేదు, అటు వెళ్ళిపోయాను నేను కంప్లీట్గా. వెళ్ళిపోతే క్లైమాక్స్ అంతా చేసుకున్నాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ పోలీస్ అకాడమీలో క్లైమాక్స్. నేను పొద్దున్నే వెళ్ళిపోయాను, పొద్దున్నే 5-5:30 6 వెళ్తే వెంటనే కనపడితే 2 మాటలు తిడతారు ఆయన, తిట్టిన తర్వాత మళ్ళీ మామూలు అనుకుంటే ఆల్మోస్ట్ వేరే వ్యక్తి, నేను లేవని చెప్పాను. మహాదేవ్ అని ఉన్నాడు కదా ఇప్పుడు, మహాదేవ్ అసోసియేట్, మహాదేవ్ వచ్చి నువ్వు లేవుగా ఈ సినిమాలో అన్నారు. అయ్యా షాక్ అయిపోయినా. అంటే షాక్ అంటే ఇంకా అసలు ఎట్లా అంటే, బాగున్న పరిచయం ఉన్న ఏకైక డైరెక్టర్ ఆయన. అప్పటికి నేను నాదే తప్పు, ఆయన రమ్మంటే వెళ్ళాను. మనం ఏంటి ఏదో ఆ ఏజ్లో ఉన్న దాంట్లో ఎట్లా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చులే, మన రాజమౌళి గారు కదా, కన్విన్స్ చేసుకోవచ్చు అన్న ధైర్యం నాకు. సరే అయిపోయింది కదా అని చెప్పేసి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయింది. తీసేయడం ఏంటి నాకు అర్థం కాలంటే, ప్రపంచం అంతా సముద్రం ఆగిపోవడం, అయిపోయింది బ్రెయిన్ అంత అయిపోయి, నేను ఇదేంటిది అసలు తీసేయడం ఏంటి అసలు అనుకొని ఆయన దూరంగా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అంతా అయిపోయింది. నేను ఎందుకు వెయిట్ చేశాను భయ, నేను వెళ్ళలేదు వెంటనే, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళలేదు. దగ్గర 6:30 నుంచి ఒక 9-9:30కి ఏదో జరిగింది మొత్తానికి, నాకు తెలియదు అసలు ఏం జరిగింది ఈ రోజుకి నాకు తెలీదు. దూరం నుంచి రమ్మన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. అసలు ఇప్పటికీ నా పజిల్ అది, ఏం జరిగింది అట్లా 3 గంటలు అంటే తప్పు నాది 100%. కాకపోతే చెప్తున్నా భయ, అంటే ఆ 3 గంటలు ఉన్నాను చూశాను నేను, అందుకు ఆ 3 గంటలు అక్కడ కూర్చున్నా. ఇప్పుడు వెళ్ళిపోయింటే లేదు ఇంకా అసలు, నేను వెళ్ళిపోయింటే విక్రమార్కుడే ఉండేది కాదు. చూడండి అసలు చిన్న అంటే నేను చేసిన చెడ్డ పని ఏంటంటే ఆయన చెప్పినా కూడా వెళ్ళటం నేను చేసిన తప్పు, చేసిన మంచి పని ఏంటంటే ఒక 3 గంటలు ఉన్నాను నేను ఎక్కడో, ఇంకా హోప్ ఉంది నాకు, ఎక్కడో హోప్ ఉంది. పేషెన్సే చాలా ఇంపార్టెంట్ అంట నాకు కొంచెం. సో ఆయనకి ఏ కారణం వల్ల అయినా కానీ మళ్ళీ నేను చేయడం జరిగింది అది. బట్ నీకు ఆ ఏజ్లో ఆ పేషెన్స్ ఎలా వచ్చింది అంటే, నేను కొంచెం కౌరవుడు ఖుషి ఆ టైంకి ఇన్స్టిట్యూట్ వచ్చే టైంకి 20 ఏళ్ళు పోయా నాకు. అవును 20 ఏళ్ళు తెలుసు నాకు, సన్నగా 20 years నాకు అప్పుడు. అప్పటికే సై వచ్చే టైంకి 3-4 ఏళ్ళు అయిపోయింది. సో నేను చూస్తున్నాను ఇక్కడ, అంటే సిస్టమ్స్ ఏంటి, పరిస్థితులు ఏంటి, రావాలంటే ఎలా బాగా కోపం ఉండేది, బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని. విజయవాడ నుంచి ఫ్రెష్గా దిగాను, కుర్రాన్ని, యంగ్ బ్లడ్ బాగా ఇవన్నీ ఉండేవి. తర్వాత ఇండస్ట్రీ యూ లెర్న్ థింగ్స్, మీకు అర్థమవుతుంది, అన్ని నేర్పించేస్తుంది. ఇక్కడ కోపం ఇవన్నీ అవసరం లేదు, అసలు అవసరం కూడా లేదు. తర్వాత నేనే రియలైజ్ ఎందుకు కోపం, దేనికి కోపం. సో మనుషులతో డీల్ చేయాలి ఇక్కడ. సో పేషెన్స్ ఉండాలి, తప్పదు.